Hi everyone, welcome to IAC. ఈ సెషన్లో మనం SBI త్రిశూల్ హ్యాండ్అవుట్ 5 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 4 హ్యాండ్అవుట్ డిస్కస్ చేసాం. సో ప్రతి హ్యాండ్అవుట్లో 30 క్వశ్చన్స్ చొప్పున, ఓకేనా? సో ఆ వీడియోస్ అన్ని ఒకసారి వాచ్ చేయండి అమ్మా. సో కంప్లీట్గా వాచ్ చేయండి. ప్రతి క్వశ్చన్ ఏంటంటే సో మీరు ట్రై చేయండి, ఓకేనా? ప్రతి క్వశ్చన్ మీరు ట్రై చేయండి. సో అదేవిధంగా ఈ సెషన్లో కూడా ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనమ్మా? సో ప్రతి క్వశ్చన్ని మీరు సో నాతో పాటుగా ప్రయత్నించండి, ఓకేనా? సో ఇంకా ఇబ్బంది అనిపించినట్లయితే అట్లీస్ట్ ఫాజులో పెట్టైనా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే ఆన్సర్ చూడండి, ఓకేనా? ఎప్పుడైనా కానీ మీరు చేస్తేనే మీకు వస్తుంది, నేను చెప్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మీరే సొంతంగా చేయడానికి ట్రై చేయండి అమ్మా, ఓకేనా? అదేవిధంగా కంప్లీట్గా స్పీడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్ అనగానే స్పీడు. ఎందుకనంటే సో మనం 20 మినిట్స్లో 35 క్వశ్చన్స్ చేయాలి. 20 మినిట్స్లో 35 క్వశ్చన్స్ చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్ అరౌండ్ 4 to 35 సెకండ్స్ మధ్యలో చేయాలి. కాబట్టి సో మీరు కంప్లీట్గా స్పీడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి నేను చేసే క్యాలిక్యులేషన్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నేను చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా వస్తాయి, మీరు చేసేటప్పుడే కష్టంగా వస్తాయి. ఎందుకు నేను చేసేటప్పుడు ఈజీగా వస్తున్నాయి అన్న పాయింట్ని కూడా మీరు ప్రతి ప్రాబ్లంలో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఓకేనమ్మా? సో అయితే మొదటిగా మనం సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో చూడండి అమ్మా. 45% ఆఫ్ 360. సో ఈ 45% ఆఫ్ 360 వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సో ఒక విధానం ఏంటి అని అంటే 50% మైనస్ 5%. మొదటిగా 50% అంటే ఎంత అనంటే 180, 5% అంటే 18. 180లో నుంచి సో 18 కనుక తీసేస్తే 162. అదొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇంకొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలా 5తో ఎండ్ అయిన నెంబరు 15% కానీ 25 కానీ 35 కానీ 45 కానీ 55 కానీ 65 కానీ అలా ఉంటే సింపుల్గా 45% అలా డబల్ చేసేయండి 90. ఎప్పుడైతే దాన్ని డబల్ చేస్తామో 360 ఏం చేయాల్సి వస్తుందమ్మా, ఆఫ్ చేయాల్సి వస్తుంది మైనస్. సో 8 స్క్వేర్ వాల్యూ 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 19 కదా, ఇటు తీసుకొచ్చేయండి. అదే 19 కదా, 14 కదా, 14 ఇటు తీసుకొచ్చేయండి. ప్లస్ 14 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే ఎక్స్. నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు మాత్రం యూనిట్ ప్లేస్లు యూస్ చేసి డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసి చేయొద్దు. నన్ ఆఫ్ దీస్ లేకపోతే మాత్రం మీరు అలా చేయొచ్చు, ఓకేనా? సో సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ పర్సెంటేజ్ని 2 zeros క్యాన్సిల్ చేసేద్దాం. అదేవిధంగా 9 18s ఆర్ ఎంత అంటే 162. ఈ 14 ఇలా 64లో నుంచి తీసేయండి అమ్మా. ఇంకా ఎంత ఉంటుంది అంటే సో 50 ఉంటుంది, ఓకేనా? 50 ఉంటుంది. సో 162 minus 50. 162 minus 50 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో 112. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 2లో సో 27 divided by 3 into 5 divided by 5 ఈజ్ ఈక్వల్స్ టు x/4, ఓకేనా? అయితే x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మొదటిగా 27 ఎప్పుడు డివిజన్ ఉన్నా కానీ దాన్ని మల్టిప్లికేషన్ కింద మార్చి పక్కనున్న నెంబర్ని ఏం చేస్తారంటే ఇన్వర్స్ చేసేయండి. అదేవిధంగా ఇంటూ 5 మళ్ళీ ఆ పక్కనున్న నెంబర్ని ఏం చేస్తారంటే ఇన్వర్స్ చేస్తారు. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే x divided by 4. 5 కొట్టేయండి. అదేవిధంగా 3తో 3 9 times 27, ఓకేనా? సో 9తో 9 4s are 36. x వాల్యూ ఎంత అంటే సో 36. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 15% ఆఫ్ 320. సో ఇది చేసే విధానం ఏంటి అంటే మనం 10% ప్లస్ 5% డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో 10% అంటే ఎంత అంటే 32, 5% అంటే 32లో ఆఫ్ 16. సో 32 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 48. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత అంటే 9, ఓకేనా? 48 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 57. సో 57 ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 45 into 32 divided by 4 square is equals to x. 45 into 32 సో డివైడెడ్ బై 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసేమని 16 అని చెప్పేసి, ఓకేనా? 16తో 2 times 2 into 45. సో 2 into 45 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 90. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 19 into 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 489 మైనస్ 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే ఎంతమ్మా? సో 17. అదేవిధంగా ప్లస్ 12. సో వీటన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేద్దాం, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ అటువైపు వదిలేసి అవన్నీ ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 19 6 ఆర్ ప్లస్ సో 19 6 ఆర్ 114. అదేవిధంగా ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 489లో నుంచి 5 తీసేయండి అమ్మా. 489లో నుంచి 5 తీస్తే ఎంత అంటే 484. సో ఆ 484 వాల్యూ 22 స్క్వేర్ వాల్యూ. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 22 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 22. సో ఆ 22ని ఇక్కడ రాద్దాం, ఓకేనమ్మా? సో ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 12ని ఎలా తీసేయండి, 22లో నుంచి ఇంకా 10 ఉంటుంది. సో ఈ 10ని కూడా సో ఇలా తీసేయండి 7లో నుంచి 7. సో 114కి 7 కలిపితే ఎంత అంటే 121. ఈ 121ని 11 స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక 11 స్క్వేర్ అయితే సో ఎక్స్ వాల్యూని దేనికి ఈక్వల్ చేయొచ్చు అంటే 11కి ఈక్వల్ చేయొచ్చు. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ డిఐ సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎప్పుడైనా కానీ మనకి ఏమి ఇచ్చారంటే ఇందులో సో లైన్ గ్రాఫ్ ఇచ్చారు. లైన్ గ్రాఫ్ అనే కాదు, ఏ డేటా ఇచ్చినా కానీ మొదటగా మీరు ఏంటంటే డిఐ ఇచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా, డేటాను అలా ఉంచొద్దు, తొందరగా పెన్ను పేపర్ యూజ్ చేసి మీరు రాసుకోవాలి. మొదటిగా డేటా ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో డేటా ఏమి ఇచ్చారనంటే
the line graph given below shows the number of single door and double door refrigerators sold by a seller during 5 different ఇయర్స్. ఆ డిఫరెంట్ ఇయర్స్ ఏంటంటే సో 2019 నుంచి మొదలు పెట్టుకుని 19, అదేవిధంగా 20, 21, సో 22, సో నెక్స్ట్ 23. ఓకేనా, ఇవి ఇయర్స్. ఓకేనా, వాటిలో డబల్ డోర్ ఇచ్చారు, అదేవిధంగా సింగిల్ డోర్ కూడా ఇచ్చారు. సో డబల్ డోరు, అదేవిధంగా సింగిల్ డోరు. సో తొందరగా డేటాని తొందరగా రాసుకోవడం కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఓకేనా, ప్రతిసారి ఒక్క టేబులర్ ఫామ్ తప్ప మిగతా ఏ డిఐ ఇచ్చినా ఓకేనా, అది పై చార్ట్ అయినా, లేదంటే లైన్ గ్రాఫ్స్ అయినా, బార్ గ్రాఫ్స్ అయినా, రేడార్ గ్రాఫ్స్ అయినా, ట్రయాంగులర్ డిఐస్ అయినా, కేస్లెట్ అయినా, మిస్లీనియస్ అయినా, ఏమైనా కానీ మనం ఏంటంటే సో పెన్ను పేపర్ యూస్ చేసి తొందరగా డేటాను రాసుకోవాల్సి వస్తుంది. అలా డేటాని తొందరగా రాసుకోవడం కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఓకేనా, సో మొదటగా ఇక్కడ చూడండి అమ్మా. సో 2019కి సంబంధించి ముందుగా సో డబల్ డోర్ అంటే ఏంటంటే ఈ కలరు, అదేవిధంగా సో సింగిల్ డోర్ అయితే ఇది ఎల్లో కలర్. ఓకేనా, ముందైతే ఇది చూడండి. సో లైన్ చూడండి ఒకసారి, 1 2 3 4 సో 5. ఓవరాల్గా 20 గ్యాప్లో 5 లైన్స్ ఉన్నాయి. 20 గ్యాప్లో 5 లైన్స్ ఉన్నాయంటే 20/5. 20/5 అంటే ఎంత అమ్మా, ఒక్కొక్క గ్యాప్ ఎంత అని అంటే 4. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1 2 3 అంటే 3 4s are 12. 180 + 12 = 192. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. సో ఇక్కడ 100 నుంచి 1 2 3 3 4s are 12 అంటే ఎంత అంటే ఇది కూడా సో 112. ఆ తర్వాత చూడండి అమ్మా, ఇక్కడ నుంచి 120 నుంచి 2 గ్యాప్ అని అంటే సో 8 128. ఆ తర్వాత సో ఇక్కడ చూడండి అమ్మా, కరెక్ట్గా 120 మీదే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్లో చూడండి అమ్మా, ఇది ఎంత అని అంటే సో 140 మీద ఒక సో 4 ఎక్స్ట్రా ఉంది, 144. అదేవిధంగా సింగిల్ డోర్ చూద్దాం. సింగిల్ డోర్ అంటే ఎల్లో కలర్ అమ్మా. సో ఎల్లో కలర్కి సంబంధించి ఇక్కడ 160 కంటే 2 ఎక్కువ ఉంది. 2 ఎక్కువ ఉందనంటే సో 168. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా, సో 1 ఎక్కువ ఉంది అంటే 140కి ఒక 4 కలిపితే 144. ఆ తర్వాత 1 2 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 4s are 12. సో 140కి 12 కలిపితే 152. ఆ తర్వాత చూడండి అమ్మా, ఇక్కడ సో 160కి లేదంటే 180కి 4 తక్కువ అంటే 176. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1 2 ఎక్కువ ఉంది 200కి కాబట్టి 208. ఓకేనా, ఎప్పుడైతే ఈ డేటాను రాసేసుకుంటారో మీకు లైన్ గ్రాఫ్కి ఇంక సంబంధం లేదు. ఏ క్వశ్చన్ కావాలనుకున్నా కానీ మీరు పెన్ను పేపర్ యూస్ చేసుకున్న డేటాలో మాత్రమే క్వశ్చన్ చూస్తారు. ఎందుకంటే తెలుగు మీడియం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మీకు స్క్రోలింగ్లో చాలా ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది. ఆ స్క్రోలింగ్లో టైము వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా మీరు ఈ గ్రాఫ్ని చూడకుండా ఓన్లీ మీరు రాసుకున్న డేటాని మాత్రమే ప్రతిసారి చూస్తూ ఉండాలి. ఓకేనమ్మా, సో అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ సింగిల్ డోర్ అదేవిధంగా డబల్ డోర్ మొత్తం కలిపి సోల్డ్ ఇన్ 2021 బిఎన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్, నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ కాదు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎన్. అంటే ముందుగా ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అందులో ఉన్న సమ్ ఆఫ్ ది డిజిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ వాల్యూ ఏంటంటే సింగిల్ డోర్ డబుల్ డోర్ 2021లో ఇదిగోండి, ఇది 128, ఇది 152. ఈ 2 అటు ఇచ్చాం అనుకోండి, అది 130 అవుతుంది, ఇది 150 అవుతుంది. సో 130 + 150 = ఎంత అంటే 280. మరి 280లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అంటే సో 2 + 8 + 0. ఓకేనా, సో 2 + 8 + 0, 2 + 8 + 0 అంటే ఎంత 10. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ సి 10 అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్లో ఏమన్నారు, నెంబర్ ఆఫ్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ సోల్డ్ ఇన్ 2019 వర్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ దట్ ఇన్ 2022. నెంబర్ ఆఫ్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ సోల్డ్ ఇన్ 2019, డబల్ డోర్ 2019 ఎంతమ్మా 192 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది 2022. 2022లోనే డబల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఓకేనా, దట్ ఇన్ 2022లో డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఎన్ని అని అంటే 120. మరి 120 కంటే ఎంత ఎక్కువ అమ్మా, సో 120 కంటే ఎంత ఎక్కువ అంటే 72 ఎక్కువ. కంపారిజన్ దేంతో అని అంటే 120తో. మరి మనం ఎంతగా చెప్పాలంటే 100కి చెప్పాలి. 0 కట్ చేసి 12తో. సో 12 6 are 72, 6 × 10 అంటే సో 6 × 10 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 60% అవుతుంది. 60% అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా ఏమన్నారు. సో ఏమన్నారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సింగిల్ డోర్ డబల్ డోర్ నెంబర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ సోల్డ్ డ్యూరింగ్ 2022 and 2023. ఓకేనా, సో క్వశ్చన్లో 22, 23 కలిపి సింగిల్ డోర్ డబుల్ డోర్ అన్ని కలిపి అడుగుతున్నారు. మొదటిగా 22లో చూడండి అమ్మా. సో 22లో 120 + 176. సో రెండు కలిపి ఎంత అంటే 296. ఆ తర్వాత సో 23 ఒకసారి చూడండి అమ్మా. 144 + 208. సో ఆ రెండు కలిపి ఎంత అనంటే సో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగారు. సో డిఫరెన్స్ అడిగారు 144 + 208 = సో 352. ఓకేనా, 352. ఆ డిఫరెన్స్ చెప్పేటప్పుడు ఇది చూడండి 300 కంటే 52 ఎక్కువ, అది 300 కంటే 4 తక్కువ. 52 + 4 52 + 4 అంటే ఎంత సో 56. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో ఈ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ సోల్డ్ ఇన్ 2019 to that in 2020. ఓకేనా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ సోల్డ్ ఇన్ 2019లో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ 168. అదేవిధంగా 2020లో కూడా సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్సే అవి ఎంత అంటే 144. ఓకేనా. సో 12తో 12 1s are 12 4s are 48, 12తో 12 12s are 144. మళ్ళీ 2తో 2 7 టైమ్స్, 2తో 2 6 టైమ్స్. సో 7:6 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా. ఇన్ 2020 ఇఫ్ ఈచ్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 25,000 then find the revenue generated by selling all the double door refrigerator in 2020. 2020లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మా. సో 112 ఉన్నాయి కదా. ఒక్కొక్క రిఫ్రిజిరేటర్ అంట సో 25,000కి అమ్ముతున్నారంట. అయితే మొత్తం రెవెన్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 25 into 112 అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 112ని ఆఫ్ చేస్తే 56, 25 డబల్ చేస్తే ఎంత అమ్మా 50, 5 into 56 అంటే 56, 5తో మల్టిప్లికేషన్ ఏంటి 56లో ఆఫ్ 28. సో 28 పక్కన ఒక 0. ఈ 2,800 పక్కన ఇవి ఒక 3 zeros అంటే 2800 పక్కన ఇంకొక 3 zeros అంటే ఆన్సర్ ఏంటంటే 2,80,000 కాదు ఇంకా. సో 28 lakhs 2,80,000 కాదు 28 lakhs. 28లో కూడా ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఆప్షన్ ఈని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనమ్మా, క్లియర్. సో అర్థమైంది అనుకుంటాను అందరికీ డిఐ. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనమ్మా. నెంబర్ సిరీస్లో సో ఆల్రెడీ లాస్ట్ సెషన్స్లో మనం ఏంటంటే కొన్ని రాంగ్ నెంబర్ సిరీస్ చూసాం, అదేవిధంగా మిస్సింగ్ నెంబర్ సిరీస్ కూడా చూసాం. సో ఇందులో రాంగ్ నెంబర్ సిరీస్ చూద్దాం. ఓకేనా, రాంగ్ నెంబర్ సిరీస్ చూద్దాం. సో నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఎలా చేయాలన్నది మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ సెషన్లో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అదేవిధంగా సో సింబల్స్ ఏంటి అక్కడ చెప్పాను, అదేవిధంగా నెంబర్ సిరీస్ క్వశ్చన్స్కి సంబంధించి కూడా లాజిక్ చెప్పాను. ఓకేనమ్మా. సో ఆ వీడియో వాచ్ చేయాలన్నట్లయితే ఫస్ట్ వీడియో వాచ్ చేయండి. ఫస్ట్ వీడియోలో మాత్రం సో ఎలా చేయాలన్నది డిస్కస్ చేశాను. ఈ వీడియోస్లో మాత్రం రిమైనింగ్ వీడియోస్లో మాత్రం డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నాను. ఒకసారి చూడండి అమ్మా. క్వశ్చన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సడన్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ లాజిక్ ఏముంటుందమ్మా, కామన్ డిఫరెన్స్ లాజిక్ ఉంటుంది. కాబట్టి సో కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. కామన్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఓకేనా 7 - 4 3 6 - 4 అంటే 2 23. ఆ తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే ఇది చూడండి 500 కంటే 23 తక్కువ, అది 13 ఎక్కువ. 23 + 23 33 33 + 13 33 + 13 అంటే ఎంతమ్మా 46. ఆ తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 82లో నుంచి 13 తీసేయండి 69. ఓకేనా, వెంటనే మీకు లాజిక్ స్ట్రైక్ అయిపోయింది. 23 డబుల్ 46 46 డబుల్ 69. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అనంటే సో ఇక్కడ చూసినట్లయితే ఇది 18 తక్కువ 600కి. మీరు డిఫరెన్స్ చూసుకునేటప్పుడు ఇది 18 తక్కువ, అదెంత ఎక్కువ అమ్మా 74 ఎక్కువ. సో 18 + 74 ఈజ్ 92. ఓకేనా. ఆ తర్వాత ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చూడండి అమ్మా. సో ఇక్కడ ఎంత అంటే 700 కంటే 89 ఎక్కువ ఉంది. ఇక్కడ చూసినట్లయితే 26 తక్కువ ఉంది. 26 + 89 ఎంత అమ్మా 115. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. ఇది చూసినట్లయితే సో ఇది 920 అని అంటే ఓవరాల్గా 120 + 11 అంటే 130. సో 131. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 23 46 69 అంటే 23 2 times 3 times 4 times 5 times కానీ 6 times ఇది కాదు, 6 times ఇది కాదు. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి అని అంటే 920 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 240 720 180 900 100 1050 131.25. పెరిగింది తగ్గింది అంటే ఒకటి ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా డివిజన్ మల్టిప్లికేషన్ అలాంటి లాజిక్ ఉండొచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 240 నుంచి 720 రావాలంటే కరెక్ట్గా ఇంటూ 3 చేయాలి. మరి 720 నుంచి 180 రావాలంటే డివైడెడ్ బై ఏం చేయాలి 4 చేయాలి. 180 నుంచి 900 రావాలంటే ఇంటూ ఏం చేయాలి 5 చేయాలి. 900 నుంచి మరి ఇక్కడ ఖచ్చితంగా లాజిక్ ఏమై ఉండాలి, సో ఇంటూ 3 డివైడెడ్ బై 4 ఇంటూ 5 అంటే ఇక్కడ ఖచ్చితంగా డివైడెడ్ బై 6 ఉండాలి. 900 డివైడెడ్ బై 6 అంటే ఎంత రావాలంటే 150 రావాలి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటూ 7 చేస్తే 1050 సరిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మన లాజిక్ ఏమవుతుందంటే సో 150 ఆన్సర్ రావాలి. కాబట్టి 150 ప్లేస్లో 100 ఉంది కాబట్టి 100 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఓకేనా, 100 ఈజ్ ద రాంగ్ నెంబర్. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్ నెంబర్. సో ఇక్కడ కూడా రాంగ్ నెంబరే. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. 120 60 240 సో 120 480 మళ్ళీ తగ్గి పెరిగి ఇక్కడ కూడా అదే లాజిక్ని ఒకసారి చెక్ చేస్తారు. 120 నుంచి 60 రావాలంటే ఇక్కడ బై ఏం చేయాలమ్మా సో 2 చేయాలి. మరి 60 నుంచి 240 రావాలంటే ఇంటూ ఏం చేయాలమ్మా 4 చేయాలి. మళ్ళీ 240 నుంచి 120 రావాలంటే బై ఏం చేయాలమ్మా 2 చేయాలి. మరి 120 నుంచి 480 రావాలంటే ఇంటూ ఏం చేయాలమ్మా 4 చేయాలి. అంటే డివైడెడ్ బై 2 ఇంటూ 4 ఓకేనా. సో మరి ఇక్కడ కూడా ఆ లాజిక్ ఏంటంటే డివైడెడ్ బై 2 రావాలంటే ఇక్కడ 240 రావాలి. మరి 240 లేదు కదా,
సో 240 లేదు కదా, సో కాబట్టి 260 ఉంది కాబట్టి 260 is the wrong number. Option D is the correct. 288, 144, 48, 12, 2.2, 2, 0.4. Decreasing order అంటే ఖచ్చితంగా డివిజన్ లాజిక్. ఒకవేళ సడన్ ఇంక్రిమెంట్ లాజిక్ అయితే మల్టిప్లికేషన్ లాజిక్. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామనంటే సో బై 2 చేద్దాం. ఇక్కడ బై 2 చేయండి, ఇక్కడ ఎందుకంటే 288 by 2 అంటే 144 by 3 అయితే ఎంత అంటే 48. 3 4s are 12, 3 6s are సో 3 4s are సో 3 4s are ఎంత అంటే సో 12, 3 8s are 24. మళ్ళీ ఇక్కడ ఇది బై 2 by 3 ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం రావాలమ్మా బై 4 కదా, మరి 48 by 4 అంటే ఎంత సో 12 కదా, మరి ఇక్కడ ఇంటూ ఏమవ్వాలి సో మళ్ళీ ఇక్కడ ఇంటూ కాదు మళ్ళీ 5 బై ఏమవ్వాలి సో బై ఏమవ్వాలంటే 5 అవ్వాలి. 12 by 5 అంటే ఎంత 2.4 మరి 2.4 లేదు 2.2 ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే 2.2. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండమ్మా. 350, 2800, 16,800, 67,200, 1,34,400, అదేవిధంగా 67,000. అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే మీరు సడన్గా ఇంక్రిమెంట్ కనిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. సో 350 నుంచి 2,800 రావాలంటే సో ఎలా రావాలంటే జస్ట్ ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి, 0 0 కట్ చేయండి. ఇక్కడ చేస్తున్నాను. సో 2,800 350 నుంచి రావాలంటే సో లాజిక్ ఏంటి అని అంటే 0 0 కట్ చేయండి. 5తో 5 7s సో మళ్ళీ 5తో 5 56 టైమ్స్, 7తో 7 ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంటూ 8. 350 నుంచి 2,800 రావాలంటే ఇంటూ 8 లాజిక్. మరి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇది రావాలంటే 168 డివైడెడ్ బై 28 చేయండి అమ్మా. సో 28లో కరెక్ట్ ఎనీ టైమ్ 6 టైమ్సే కదా, మరి ఇది ఇంటూ 6. మరి నెక్స్ట్ ఏం అవ్వాలి ఇంటూ 4 కదా. సో 4 into 160 640, 4 8s are 32 సరిపోయింది. మరి నెక్స్ట్ లాజిక్ ఏమై ఉండాలి ఇంటూ 2 కదా అయి ఉండాలి. 672కి డబల్ ఎంత 1344 సరిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఇంటూ 1 లాజిక్ అయి ఉండాలి. సో ఇంటూ 1 లాజిక్కేనా. సో ఇక్కడ ఇంటూ 8 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2 ఆ తర్వాత నెక్స్ట్ ఏం ఇంటూ 1 కాదు. సో ఇంటూ 1 కాదు ఇంటూ 0 అయి ఉండాలి. ఓకేనా, మరి లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే 67,000 ఇస్ ద రాంగ్ నెంబర్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు వరకు మనం ఏంటంటే సో ఒక డిఐ క్వశ్చన్ డిస్కస్ చేసాం, సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం, అదేవిధంగా నెంబర్ సిరీస్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో మిస్లీనియస్ క్వశ్చన్ చూడండి. సో మిస్లీనియస్ క్వశ్చన్లో ఇందులో ఏమంటారంటే మొదటిగా మనీస్ పర్చేజ్డ్ 3 speakers ఈచ్ ఎట్ ద సేమ్ ప్రైస్ ఫ్రమ్ ద హోల్సేలర్ మార్కెట్ అండ్ she sold first speaker at 12% loss, second speaker at 6% loss and third speaker at so 25% of the profit. Then what is the profit or loss incurred in whole transaction? ఓకేనా. సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ముందుగా కాస్ట్ ప్రైస్కి సంబంధించి మూడింటిది ఒకేలా ఉందంట, అంటే 1:1:1 రేషియో. ఫస్ట్ దాన్ని ఏం చేశానంటే 12% లాస్కి అమ్మారు. సెకండ్ ఆర్టికల్ని ఏం చేశానంటే సో సెకండ్ స్పీకర్ని ఏం చేశారంటే 6% లాస్. సో థర్డ్ దాన్ని ఏం చేశారంటే 25% ప్రాఫిట్కి అమ్మారు. ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏం అడిగారంటే కంబైన్డ్ యావరేజ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్. కంబైన్డ్ యావరేజ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 into -12 సో ప్లస్ 1 into -6 ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ 1 into +25 డివైడెడ్ బై సో 1 + 1 + 1 n1 a1 + n2 a2 plus n3 a3 డివైడెడ్ బై n1 + n2 + n3. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ బై 3 వస్తుంది. సో 25లో నుంచి 18 తీసేయండి అమ్మా. 7/3%, 3 2s are 6, 1/3 అంటే 2.33%. ఓకేనా. సో 2.33% ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో ఒకవేళ ఇలా ఈ మెథడ్ మీకు ఐడియా లేకపోతే ఏం చేస్తారంటే ఇలా బేసిక్ ఎలా సో ఫస్ట్ దాన్ని 100 అనుకుంటారు, సెకండ్ దాన్ని కూడా 100 అనుకుంటారు. సో అదేవిధంగా థర్డ్ స్పీకర్ని కూడా 100 అనుకుంటారు. ఎందుకంటే 3 ఈక్వల్ కాబట్టి. సో ఇందులో ఏం జరిగిందంటే 12% లాస్ అంటే 12 రూపీస్ లాస్ వచ్చింది. ఇందులో 6 రూపీస్ లాస్ అంటే 6 రూపీస్. ఎందుకంటే 12% 100లో 12% అంటే 12 సో 100లో 6% అంటే 6 100లో 25% ప్రాఫిట్ వచ్చిందంటే +25. మరి ఓవరాల్గా ఏం జరిగిందంటే ఇక్కడ 18 లాసు ప్లస్ 25 ప్రాఫిట్ అంటే ఓవరాల్గా 7 ప్రాఫిట్ వచ్చినట్టు. మరి పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% కదా. ప్రాఫిట్ ఎంత 7 కదా డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 కదా. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 ఇంటూ 100%. 2 zeros క్యాన్సిల్, 3 2s are 6 సో రిమైండర్ 1/3 సో 2.33%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మోహన్ అండ్ సుందర్ join a business with the capitals of rupees 9,000 and 12,600 respectively 2 months before
End of the year, Sundar leaves the partnership. At the end of the year, total profit of the business is rupees 9,100. What is the profit of the Mohan in the total profit? So question లో ఏ చాప్టర్ నుంచి అమ్మా పార్ట్నర్షిప్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే సో మొదటిగా మోహన్, సో ముందు ఏం చేద్దామంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. మోహన్ ఒకరు, అదేవిధంగా సుందర్ ఒకరు. మోహన్ ఎంత పెట్టాడంటే 9,000 పెట్టాడు. సో మోహన్ 9,000 పెట్టాడు, అదేవిధంగా సుందర్ ఎంత అంటే సో 12,600 పెట్టాడు. ఓకేనా. తర్వాత ఏం జరిగిందనంటే 2 months బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సుందర్ లీవ్స్ ద పార్ట్నర్షిప్. అంటే ప్రాఫిట్ ఇవ్వడం కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ ఇచ్చారు. 1 yearలో ఇంకొక 2 నెలల్లో 2 monthsలో 1 year కంప్లీట్ అయిపోతుంది అనగా ఎవరంటే సుందర్ వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని మంత్స్ ఉన్నాడంటే సుందరు సో 10 months ఉన్నాడు. మోహన్ కోసం ఏం చెప్పలేదు కాబట్టి మోహన్ ఎన్ని మంత్స్ ఉంటాడంటే 12 months కూడా ఉంటాడు. ఓకేనా. ఇందులో ఎవరి ప్రాఫిట్ అడుగుతున్నారంటే మోహన్ యొక్క ప్రాఫిట్ అడుగుతున్నారు. ఓకేనా. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి అమ్మా. సో ఈ 3 zeros అదేవిధంగా ఈ 3 zeros క్యాన్సిల్. మళ్ళీ 9తో 9 ఎనీ టైమ్స్ అంటే 9 14s ఆర్ ఎంత అంటే 126. తర్వాత ఇక్కడ 2తో 2 6 times, 2తో 2 7 times, 6:7. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 9,100. సో 9,100ని 6 + 7, 6 + 7 అంటే 13 పార్ట్స్ చేసి అందులో ఎవరిది అడుగుతున్నారంటే మోహన్ అడుగుతున్నారు. మోహన్ ఎన్ని పార్ట్స్ అంటే 6 parts. 13తో 13 7s ఆర్ 7 6 ఆర్ ఎంత అంటే 42. సో 42 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 4,200. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చారు చూడండి ఇది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. ఇఫ్ ఏ కంప్లీట్స్ ద సర్టైన్ వర్క్ 5 days బిఫోర్ దెన్ బి, దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ దే బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. మొదటిగా ఏమన్నారనంటే ఎఫిషియన్సీ కోసం మాట్లాడారు. ఎవరెవరి కోసం? ఏ ఎఫిషియన్సీ కోసం, అదేవిధంగా బి ఎఫిషియన్సీ కోసం. ఏ ఎఫిషియన్సీ ఈజ్ 20% మోర్ దెన్ బి. 20% అంటే ఆల్రెడీ మీకు ఫ్రాక్షన్లో తెలుసు. 20% అంటే ఫ్రాక్షన్లో ఎంతమ్మా 1/5. బి ఎఫిషియన్సీ 5 parts అనుకుంటే అంతకు ఒక పార్ట్ ఎక్కువ. ఏ ఎఫిషియన్సీ ఈజ్ 6 parts. ఓకేనా. ఇది ఎఫిషియన్సీ రేషియో. మరి టైం రేషియో ఏమవుద్దమ్మా? సో ఏ టైమ్ ఈజ్ టు బి టైమ్. సో టైం రేషియో ఏమవుతుందంటే 5:6. ఎఫిషియన్సీ రేషియో అయితే 6:5. ఎఫిషియన్సీ టైం రేషియో అయితే అదే ఎఫిషియన్సీ రేషియో అయితే 6:5. సో అదేవిధంగా టైం రేషియో అయితే 5:6. ఆల్రెడీ ఇఫ్ ఏ కంప్లీట్ సర్టైన్ వర్క్ 5 days బిఫోర్ ఏ అంటే ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్. సో 1 part, ఆ 1 part వాల్యూని క్వశ్చన్లో ఏమన్నారంటే సో ఆ 1 part వాల్యూని క్వశ్చన్లో ఏమన్నారంటే 5 days. అంటే ఏకి బి కంటే ఎన్ని తక్కువ పార్ట్స్ పడుతుందంటే 1 part. ఆ 1 part వాల్యూని క్వశ్చన్లో 5 days అని మాట్లాడారు. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే సో మీరు డైరెక్ట్గా 11 parts కదా, 11 5s ఆర్ 55 చేయకూడదు. ఓకేనా. ఎలా చేస్తారనంటే 1 part వాల్యూ 5 అయితే 5 parts వాల్యూ 5 5s ఆర్ 25, 6 parts వాల్యూ 6 5s ఆర్ 30. అంటే ఏ ఒక్కరు 25 daysలో చేయగలరు, బి ఒక్కరు ఎంత అంటే సో 30 daysలో చేయగలరు. మరి ఇద్దరు కలిపి ఎంత టైంలో చేయగలరు? డైరెక్ట్ ఫార్ములా. ఏ ఫార్ములా అమ్మా? సో XY డివైడెడ్ బై X + Y. ఓకేనా. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? ఏ X daysలో చేయగలడు, బి Y daysలో చేయగలడు. ఏ బి కలిపి ఎన్ని డేస్లో చేస్తారంటే XY డివైడెడ్ బై X + Y. సో X ఎంత అంటే 25, అదేవిధంగా సో Y అంటే ఎంత అంటే 30. సో డివైడెడ్ బై ఇద్దరి యొక్క సమ్ ఎంత అంటే 50. సో 55. సో 5తో 5 times, 5తో 5 11 times, 5 3s ఆర్ 150 డివైడెడ్ బై 11. 11తో 11 13s ఆర్ 143. సో రిమైండర్ 7/11. ఓకేనా. అప్రాక్సిమేషన్ అడిగారు కాబట్టి దానికి దగ్గరలో ఉన్న ఆప్షను 14 days ఉంది కాబట్టి ఆప్షన్ డి 14 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు చూడండమ్మా. రోహిత్ సేవ్ 16% ఆఫ్ హిస్ ఇన్కమ్. If his income is increased by 60% and expenditure increases by 50%, then increment in his savings is what percentage of the initial income? ఓకేనా. సో మొదటిగా ఏంటంటే రోహిత్ ఏం చేస్తున్నాడు అంటే 16% సేవ్ చేస్తున్నాడు. నేనేమనుకున్నానంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకుంటాము మనం? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ని కనుక 100 అనుకున్నాం అనుకోండి. సో ఇన్కమ్ని కనుక 100 అనుకుంటే అందులో 16% సేవ్ చేస్తున్నారు. 16% సేవ్ చేస్తున్నారు. మిగతా 84 ఏం చేస్తున్నట్టు అంటే ఖర్చు పెడుతున్నట్టు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్కమ్ ఒక 60%, ఇన్కమ్ అంటే 60% పెరుగుతుందంట. అంటే 100లో 60% అంటే 60 పెరుగుతుంది ఇన్కమ్. అదేవిధంగా ఇంకేమన్నారంటే ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 50%. ఓకే. ఎక్స్పెండిచర్ కూడా ఒక 50% పెరుగుతుందంట. 84లో 50%, 84లో 50% అంటే సగమే కదా. సగం అంటే ఎంతమ్మా? 42 పెరిగింది. అంటే మొత్తం ఇన్కమ్ 60 పెరిగింది, అందులో 42 ఎక్స్పెండిచర్లోకి పోయింది. అంటే మిగతా 18, 60లో 42 తీస్తే మిగతా 18 ఇందులో పెరుగుతుందమ్మా, సేవింగ్స్లో పెరుగుతుంది. ఓకేనా. సేవింగ్స్లో 18 పెరుగుతుంది. మన క్వశ్చన్ ఏంటంటే ద ఇంక్రిమెంట్ ఇన్ సేవింగ్స్ ఎంత? 18. The increment in his savings is what percentage of the initial income? ఆల్రెడీ ఇనీషియల్ ఇన్కమ్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. పర్సెంటేజ్ అంటే మనం ఎంతకి చెప్పాలి? 100కి చెప్పాలి. కాబట్టి 18%
ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ దీనికి మీరు ఇలా ఫైనల్ వాల్యూస్ చేయక్కర్లేదు. 100 + 60 160, 84 + 42 ఓకేనా 126, 160లో నుంచి ఇలా సో ఇది 160, ఆ తర్వాత ఇది 126, 160లో నుంచి సో 126 తీసేసినట్లయితే సో 34, సో 16 34 అయిందంటే 18 పెరిగింది, అన్ని చేయక్కర్లేదు. చేంజ్ మాత్రమే అడిగారు కాబట్టి చేంజ్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. 60 ఇన్కమ్ పెరిగింది, 42 ఎక్స్పెండిచర్లో పెరిగింది, మిగతా 18 ఎక్కడ పెరుగుతుంది? సేవింగ్స్లో పెరుగుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. The ratio of the two numbers is x is to x plus 1. If 3 is subtracted from both the numbers, then the ratio becomes 1:2. What is the sum of the two numbers? Okay na? Ratio of two numbers ఇచ్చారమ్మా. ఆ 2 numbers యొక్క రేషియో ఏమన్నారంటే సో x is to x plus 1 అన్నారు. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 పార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే if 3 is subtracted from both the numbers, ఇందులో నుంచి ఒక 3 సబ్ట్రాక్ట్ చేశారంట, అదేవిధంగా అందులో నుంచి ఒక 3 సబ్ట్రాక్ట్ చేశారంట. అలా సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత రేషియో ఏమైందంటే 1:2 అయిందంట. ఓకేనా? సో 1:2 అయిందంట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్? ఓకేనా, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అని అడిగితే బేసిక్ ఒకసారి చూడండి. సో జనరల్గా మొదటి నెంబర్ ఎంతో మనకు తెలియదు. యాక్చువల్గా ఇక్కడ రేషియో ఇచ్చారు x plus 1 అని. దాన్ని నేను అది యాక్చువల్గా ఒక వేరియబుల్ అంటే xk, డినామినేటర్లో ఏంటంటే x plus 1 into k. ఓకేనా? దీనికి ఏం చేశారంటే సో 3 సబ్ట్రాక్ట్ చేశారు, దీనికి ఒక 3 సబ్ట్రాక్ట్ చేశారు, అదేవిధంగా దీని నుంచి కూడా 3 సబ్ట్రాక్ట్ చేశారు. తద్వారా రేషియో 1/2 అయింది. ఓకేనా? 1/2 అయింది. దాని నుంచి సో మల్టిప్లై చేస్తే 2xk minus 2 3s are 6 is equals to ఇక్కడ ఏమవుతుందంటే x plus 1 into k, లేదంటే డైరెక్ట్గా సో x into k. సో x into k అంటే ఏమవుతుందంటే సో xk అవుతుంది. ఓకేనా? xk అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటి అంటే సో ప్లస్ k సో -3. ఓకేనా? దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే 2xkలో నుంచి xk తీస్తే xk. ఓకేనా? xk ఈజ్ ఈక్వల్స్ టు k -3, ఇక్కడ ఒక -6 ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుందంటే +3 అవుతుంది. ఓకేనా? xk ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైనట్టు అంటే k + 3 అయినట్టు. ఓకేనా? k + 3 అయినట్టు. సో xk ఈజ్ ఈక్వల్స్ టు k + 3 అయితే సో మనకి ఏంటంటే ఈ వాల్యూ k + 3 అయింది. ఓకేనా? ఇదేమవుతుంది? ఫస్ట్ది k + 3 అయింది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే k + 3 + 1 అంటే k + 4. ఓకేనమ్మా? ఈ రేషియోని క్వశ్చన్లో ఏమన్నట్టు అంటే మనకి 1/2 అన్నట్టు. సో 1/2 అన్నట్టు ఈ రేషియోని. సో ఈ రేషియోని కాదు, దానికి ఇది కలిపిన తర్వాత అమ్మ దీనికి ఎంత అదే దీనిలో నుంచి 3 తీసిన తర్వాత, అదేవిధంగా సో దీనిలో నుంచి ఏంటంటే సో దీనిలో నుంచి మనకి ఎంత తీసిన తర్వాత అమ్మ 3 తీసిన తర్వాత. సో సాల్వ్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే సో ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది, 2k వస్తుంది. ఇటువైపు ఏమొస్తుందంటే సో 4 - 3 అంటే 1 కదా, k వస్తుంది. ఓకేనా? సో 4 - 3 అంటే 1. సో k + 1 into k అంటే k + 1. ఫైనల్గా k వాల్యూని ఏమని రాయొచ్చు అంటే 1 అని రాయొచ్చు. ఎప్పుడైతే k వాల్యూ 1 అయిందో xk వాల్యూ ఏముందంటే 4 అవుతుంది. ఓకేనా? ఇది ఎప్పుడైతే 4 అయిందో నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే 5 అవుతుంది. ఓకేనమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ తగ్గిపోయామ్మా? ఎందుకనంటే రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ మారకూడదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 2 పార్ట్స్, ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎంత అంటే 2 పార్ట్స్. ఇక్కడ డిఫరెన్స్ 2 పార్ట్స్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 2 కాదు, ఇక్కడ డిఫరెన్స్ 1 పార్ట్, ఇక్కడ డిఫరెన్స్ కూడా 1 పార్ట్. ఎందుకంటే రెండు నెంబర్ల నుంచి ఈక్వల్గా సబ్ట్రాక్ట్ చేసినా ఈక్వల్గా యాడ్ చేసినా వాటి యొక్క డిఫరెన్స్ మారదు. సో కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే 3 పార్ట్స్ తగ్గిపోయింది. ఆ 3 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో 3 అన్నారు. ఓవరాల్గా ఇవి ఎన్ని పార్ట్స్ అంటే 9 పార్ట్స్. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత? ఓకేనా? 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 9 అని చెప్పొచ్చు. అయితే ఎగ్జామ్లో ఇదంతా చేయొద్దు. ఓకేనా? ఎగ్జామ్లో ఇదంతా చేయొద్దు. సింపుల్గా ఆన్సర్ ఏంటి అని అంటే సో ఇక్కడ లాస్ట్లో 1:2 అన్నారు కదా, అయితే ఇది మొత్తం ఈ సమ్ మొత్తం ఏంటమ్మా 3 మల్టిపులే కదా. ఈ సమ్ మొత్తం 3 మల్టిపులే కాబట్టి సో ఒక దాంట్లో 3 తీశారు, ఒక దాంట్లో 3 తీశారు కదా. అంటే అర్థం ఏంటంటే సో 3 అంటే 3 6 అంటే 6 తీసిన తర్వాత కూడా 3 మల్టిపుల్ వచ్చిందంటే ఆన్సర్ ఏమై ఉండాలి? సో 3 మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అది బేసిక్ మెథడ్. బట్ ఎగ్జామ్ వరకు ఏం చేస్తారంటే 3 మల్టిపుల్ ఆప్షన్ తీసుకోండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా ఏమన్నారో. ద రేషియో ఆఫ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్ అండ్ 15 గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 3:5. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ 27 kg, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. క్వశ్చన్లో యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్, క్వశ్చన్లో సో 20 బాయ్స్ అన్నారు, అదేవిధంగా 15 గర్ల్స్ అన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ని కనుక బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ని 3x అనుకుంటే గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ని 5x అనుకోవచ్చు. అందరిది కలిపి యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ ఎంత అంటే 27 kg. అంటే దట్ ఈస్ ద కంబైన్డ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్.
మనల్ని ఏం అడుగుతున్నాను అంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ 2x వాల్యూ అడుగుతున్నారు. 2x వాల్యూ అడుగుతున్నారు. ప్రాసెస్ చేద్దాం. ఎలా అంటే మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే ఏంటంటే సింపుల్గా ఈ రెండింటి యొక్క కంబైన్డ్ యావరేజ్ ఇలా కంబైన్డ్ యావరేజ్ మిడిల్ వాల్యూ ఇచ్చారు. కంబైన్డ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవసరం లేదు, వాటి యొక్క రేషియో ఉన్నా సరిపోద్ది. అందుకని ఈ రెండింటి యొక్క రేషియో 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 5 4 టైమ్స్, 5తో 5 3 టైమ్స్. ఓకేనా? 4 × 3 4 3s are 12x ప్లస్ 3 5s are 15x. ఓకేనా? సో డివైడెడ్ బై 4 + 3 అంటే 7 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 27. ఓకేనా? సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 27x. సో 27x వాల్యూ ఎంత అంటే 27 × 7. సో 27 క్యాన్సిల్ చేసేయండి. మనకి x కావాలా 2x కావాలా? 2x వాల్యూ కావాలి. x అయితే 7 మరి 2x వాల్యూ ఎంత అంటే 2 7s are ఎంత అంటే 14. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చారు. ఏమంటున్నారు? ఏ డీలర్ మార్కెట్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 20% అబౌవ్ ది cost price and allowed 2 successive discounts of 10% and 15% respectively to a particular customer. At what price did he sell the item to the customer if he incurred a loss of ₹41? మొదటిగా ఏమన్నారనంటే కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. జనరల్గా కాస్ట్ ప్రైస్ మనం ఏమనుకుందామమ్మా? సో 100x అనుకుందాం. ఓకేనా? 100x అనుకుందాం. ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే 20% పెంచి పెట్టారు. ఓకేనా? మార్కుడ్ ప్రైస్ పెట్టారు. మార్కుడ్ ప్రైస్ 20% అంటే 100లో 20% అంటే 20x పెంచి ఎంత పెట్టారనంటే 120x పెట్టారు. ఆ తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్లు ఇచ్చారు. సో 10% ఒకటి, 15% ఒకటి ఇచ్చిన తర్వాత సో ఆయనకి ఏం జరిగిందనంటే లాస్ వచ్చింది. ఎంత? 41. అయితే మనల్ని ఏం అడుగుతున్నారంటే ఎస్పీ అడుగుతున్నారు. ఓకేనా? సో అయితే నేను ఏమంటానంటే దీనిపైన 2 సక్సెసివ్ డిస్కౌంట్లు ఇద్దాం. ఒకటి 10 ఒకటి 15 ఒకటి. ముందు 15% ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే 15 అనేది క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి 10 అయితే ఎంత కష్టమైన వాల్యూ మీద ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఎట్టి నుంచి ఇచ్చినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి 10% అంటే ఎంత అంటే 12, 5% అంటే ఎంత అంటే 6, 12 + 6 అంటే ఎంత అంటే 18x. సో 18x డిస్కౌంట్ ఇస్తే ఎంత అమ్మా? 102x. మళ్ళీ 102xలో ఎంత పర్సెంటేజ్? 10%. మరి 10% అంటే ఎంత అమ్మా? సో 10.2 కదా. సో 10.2 కదా. సో 102లో నుంచి 10 తీస్తే 92, 92లో నుంచి 0.2 తీస్తే 91.8x. ఓకేనా? 91.8x. మరి 100కి కొని 91.8x అమ్మడం అంటే లాస్ ఎంత? సో 8.2x. ఆ 8.2x వాల్యూ 41 అన్నారు. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 91.8x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒక్కసారి చూడండి. సో ఇక్కడ ఈ పాయింట్ తీసేయచ్చు. కరెక్ట్గా 2తో 241 టైమ్స్ 2తో సో 2 4s are 8 తర్వాత 2 11 ఉండిపోయింది. 2 5s are 10. సో 2 9s are 20. అదే 2 9s are 18. అంటే 41x వాల్యూ 41 అయితే 459x వాల్యూ ఎంత? 459. సో 459. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చానంటే సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా ఈ క్వశ్చన్లో మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ఆర్ alone can complete a work in 36 days and Q alone complete the same work in 54 days. Find in how many days both of them together can complete 75% of the total work. సో మామూలుగా ఆర్ ఒకటి అయితే ఎన్ని రోజుల్లో చేయగలదు అన్నారంటే 36 days అన్నారు. అదేవిధంగా క్యూ ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదు అంటే 54 days. రెండు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే డైరెక్ట్ ఫార్ములా XY డివైడెడ్ బై X + 5 అంటే 36 × 54 డివైడెడ్ బై 36 + 54. సో 36 + 54 అంటే ఎంత అంటే 90. సో 36 + 54 అంటే ఎంత అంటే 90. కానీ 75% ఆఫ్ ది వర్కే. 75% ఆఫ్ ది వర్క్ అంటే ఫ్రాక్షన్లో ఎంత అంటే 3/4. ఓకే, ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సాల్వ్ చేస్తే 4తో చూడండి అమ్మా. 4 9s are 36, 9 క్యాన్సిల్ చేసేయండి. సో 3 4s are 12, 3 5s are 15 + 1 16. 162 డివైడెడ్ బై 10. సో 162 డివైడెడ్ బై 10 అంటే ఆన్సర్ ఏమవుద్దమ్మా? 16.2 days. 16.2 days. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండమ్మా. A vessel contains 800 liters of mixture of water and milk in the ratio 5:3 respectively. If 200 liters mixture from the vessel so is completely replaced with the milk, then the ratio of the milk to water in the final mixer. ఓకేనా? సో క్వశ్చన్ ఏమన్నారంటే ముందుగా 800 liters ఉందమ్మా. 800 liters ఏముందంట? మిక్సర్ ఉందంట. అందులో రేషియో ఏ రేషియో అంటే మిల్క్ వాటర్. యాక్చువల్గా వాటర్ మిల్క్ అన్నారు. చూసుకోండి అమ్మా, వాటర్ మిల్క్ అన్నారు. నేను మిల్క్ వాటర్ రాశాను అంటే 3:5 రేషియోలో ఉంది. అందులో నుంచి మళ్ళీ ఏం చేశారంటే 200 బయటికి తీస్తారు. 200 బయటికి తీస్తే ఇంకెంత ఉంటుందమ్మా? 600 కదా ఉంటుంది. సో 200 బయటికి తీస్తే ఇంకెంత ఉంటుంది? 600. ఈ 600లో కూడా రేషియో ఎలా ఉంటుంది? 3:5 ఉంటుంది. ఆ తర్వాత దానికి ఏం చేశారంటే 200 liters తీసేసి రీప్లేస్డ్ విత్ మిల్క్ అంటే దానికి బదులుగా మిల్క్ రీప్లేస్ చేశారు. 200 liters ఆఫ్ మిక్సర్ ఫ్రమ్ ద వెజల్ ఈస్ కంప్లీట్లీ రీప్లేస్డ్ బై
రీప్లేస్డ్ విత్ మిల్క్. అయితే సో ఫైనల్ మిక్సర్లో మనకి ఏం అడుగుతున్నారంటే సో మిల్క్ టు వాటర్ రేషియో అడుగుతున్నారు. మొదటగా ఏం చేద్దామంటే ఈ 600ని 8 పార్ట్స్ చేద్దాం. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 600 డివైడెడ్ బై 8. 600 డివైడెడ్ బై 8 అంటే సో 8తో 8 7s are 56, 40 అంటే 8 5s are 40. 1 పార్ట్ వాల్యూ 75 అయితే అసలు మిల్క్ని కదా రీప్లేస్ చేశారు మిల్క్ని కదా రీప్లేస్ చేశారు. అయితే వాటర్ ఎంత పోనీ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసేద్దామండి. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3 × 75. సో 3 × 75 2 × 225. అదేవిధంగా 5 × 75 5 × 75 అంటే ఎంత అంటే సో 375. ఓకేనా. అయితే రీప్లేస్డ్ విత్ మిల్క్ కదా, మిల్క్ రీప్లేస్ చేస్తే మిల్క్ మారుతుంది కానీ వాటర్ మారదు. వాటర్ ఎంత అంటే 375, మరి మిల్క్ ఎంత అంటే 225కి ఒక 200 యాడ్ చేయండి, ఎంత అంటే 425. ఓకేనా. సో 25తో లేదంటే 5తో చూడండి, 5తో 5 8s are 40, 5 5s are 25, 5తో 5 7s are 5 5s are, మళ్ళీ 5తో 5 17s are, 5తో 5 సో 15s are. ఓకేనా. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 17:15. 17:15 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చారు. ఏమన్నారు, ఎ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹4,500 ఇన్ ఎ స్కీమ్ పి which offers compound interest at the rate of 10% per annum for 2 years. If he invests the same amount in scheme Q which offers simple interest at the rate of 15% per annum for 3 years, then find the difference between interest received from both the schemes by man. ఓకేనా. సో మొదటిగా 4,500 ఉందమ్మా, అందులో 10% చొప్పున 10% ఫర్ 2 years. ఓకేనా. సో క్వశ్చన్లో మొదటిగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% చొప్పున 2 years అన్నారు, తర్వాత 15% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ 3 years అన్నారు. రెండిటి యొక్క సో డిఫరెన్స్ మనల్ని అడుగుతున్నారు. ఓకేనా. మొదటిగా 10% చొప్పున 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా 21 కదా, మనకు ఆల్రెడీ తెలుసు. ఇంపార్టెంట్ వాల్యూ 10% అనేది సో స్టాండర్డ్ వాల్యూ కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఎగ్జామ్లో కనబడుతుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటాం. 10% చొప్పున 2 yearsకి ఎంత అంటే 21%, అదేవిధంగా 3 yearsకి ఎంత అంటే సో 33.1%, అదేవిధంగా 4 yearsకి ఎంత అంటే 46.41, అదేవిధంగా సో 20% చొప్పున 2 yearsకి అయితే సో 2 yearsకి అయితే 44%, అదేవిధంగా 3 yearsకి అయితే సో 3 yearsకి అయితే 72.8%. ఓకేనా. సో మరి ఆ డిఫరెన్స్ ఎంత అనంటే ఇది 21%, అదెంత అనంటే 15 3s are సో 45%. మరి రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 24%. ఆ 24% దేనిపైన 4,500 పైన. ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఉన్నాయి ఆప్షన్స్. సో ఏం చేద్దామంటే పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 24ని ఆఫ్ చేయండి, 45 డబల్ చేయండి, 9 12s are ఎంత అంటే 108 1080. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి ఆల్రెడీ మీకు ఏంటంటే సింబల్స్ సో చెప్పడం జరిగింది, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. ఫస్ట్ వీడియోలో చెప్పానమ్మా, చూడండి. ఓకేనా. ఒకసారి ఫస్ట్ వీడియో వాచ్ చేసినట్లయితే నెంబర్ సిరీస్ లాజిక్స్, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి సింబల్స్ కూడా చెప్పాను. ఒకసారి సింబల్స్ అయితే స్పీడ్గా రాస్తాను చూడండి అమ్మా. మనకుండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్, అదేవిధంగా ప్లస్ మైనస్ మైనస్ మైనస్. సో ప్లస్ ప్లస్ వస్తే మైనస్ మైనస్ వస్తాయి, మైనస్ ప్లస్ వస్తే ప్లస్ ప్లస్ వస్తుంది, అదేవిధంగా ప్లస్ మైనస్ వస్తే మైనస్ ప్లస్, ఆ తర్వాత ప్లస్ మైనస్. ఫస్ట్ది ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. ఇక్కడ కాన్స్టెంట్ పక్కన కనుక ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 6 చేయాలి, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 6 చేయాలి. ఓకేనా. సో ఒక్కసారి సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇందులో మనకి సో ప్లస్ ఉంది కాబట్టి మన సింబల్స్ ఏమవుతాయి అంటే మైనస్ మైనస్ అవుతాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ప్లస్ 18 ఉండాలి, అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 18 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసుకున్నట్లయితే 10 8s are ఎంత అంటే 80, 10 + 8 వాల్యూ ఎంత అంటే 18. ఫస్ట్ ఇప్పుడు పెద్ద నెంబర్ రాసుకోవాలి, తర్వాత ఇప్పుడు చిన్న నెంబర్ రాసుకోవాలి. ఓకేనా. ఇవి ఎక్స్కి సంబంధించిన వాల్యూస్. ఆ తర్వాత వైకి సంబంధించి చూడమ్మా. సో 9y² వాల్యూ ఎంత అనంటే సో 720లో నుంచి 144 తీసేయండి. ముందు 720లో నుంచి 120 తీసేయండి, ఎంత 600 కదా. మరి 600లో నుంచి మిగతా 24 తీసేయండి, 576. ఓకేనా. సో 9తో 9 ఎనీ టైమ్స్ అంటే 9 6s are 54, 9 4s are 36. సో y² వాల్యూ 64. అప్పుడు y వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుందమ్మా. ఓకేనా. ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దేను, అదేవిధంగా ఇది లెస్ దేన్, ఇది మాత్రం ఈక్వల్. ఫైనల్గా x <r = y, x <r = y వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కాన్స్టెంట్ పక్కన ఇచ్చిన క్వశ్చన్లో రెండిట్లోని మైనసే ఉంటే, అంటే కాన్స్టెంట్ పక్కన ఇచ్చిన రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మైనసే ఉంటే ఆన్సర్ ఏంటి, దీనికి ప్లస్ మైనస్ దానికి ప్లస్ మైనస్ వస్తే ఆన్సర్ ఏమవుతుందంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. √529. సో ఎక్స్ వాల్యూ √529 అంటే ఎక్స్కి ఓన్లీ ఒక వాల్యూనే కన్సిడర్ చేయాలి, ఎంత అంటే 23 స్క్వేర్ వాల్యూ 529. అదేవిధంగా y వాల్యూ
y వాల్యూ ఎంత అంటే 5y ఈజ్ ఈక్వల్స్ టు 11 ప్లస్ 3x 3 ఇంటూ 23 3 ఇంటూ 23 అంటే 69. సో 11 ప్లస్ 69 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 80. సో y వాల్యూ ఎంత అంటే 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 16 టైమ్స్. సో y వాల్యూ ఎంత అంటే 16. ఓకేనా, x వాల్యూ ఇది, y వాల్యూ ఇది. ఫైనల్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సో x గ్రేటర్ దెన్ y. ఓకేనా, x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్స్ టు 0, y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ సింబల్స్ చూడగానే x వాల్యూస్ ఏంటంటే మైనస్ మైనస్ అని రాయొచ్చు. ఆ తర్వాత 28 కదమ్మా, 7 4 ఆర్ 28, 7 ప్లస్ 4 వాల్యూ ఎంత అంటే 11. ఆ తర్వాత అక్కడ చూడండి y వాల్యూ చూసినట్లయితే మైనస్ ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 8, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 2. 4 2s ఆర్ ఎంత అంటే 8, 4 మైనస్ 2 అంటే ఎంత అంటే 2. ఓకేనా, సో మొదటిగా ఈ రెండింటి యొక్క రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఇది లెస్ దెన్, ఇది చూస్తే ఈక్వల్, ఇది చూస్తే లెస్ దెన్. ఓకేనా, సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఓకేనా, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రెండు ఇక్కడ ఎక్స్కి సింబల్స్ చూడండి, మైనస్ ప్లస్ చూడగానే మన సింబల్స్ ఏంటంటే ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 108, రెండు నెంబర్ల యొక్క సమ్ 21. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 12 9s ఆర్ 108. సో 12 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు సో 21. ఆ తర్వాత అక్కడ కూడా సింబల్స్ ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 210, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అంటే 29. అలా చూసినట్లయితే 15 14s ఆర్ సో 210, 15 ప్లస్ 14 ఈజ్ సో 29. ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్ అన్ని లెస్ దెన్లే కనబడుతున్నాయి కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x లెస్ దెన్ y. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవమ్మా ఓకేనా, ఈరోజు సెషన్లో ఓవరాల్గా 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, ప్రతి క్వశ్చన్ని మీరు ఏంటంటే సో ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. 1-2 సార్లు చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, సో మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, క్వశ్చన్ ఎలా అటాక్ చేయాలన్నది కూడా మీకు తెలుస్తుంది.